హలో అండి, నా బ్రాండ్ నా స్పెషల్ ఈరోజు మీకు టైం తీసుకొని చేసి చూపెడదాం అనుకుంటున్నా. వీడియో అయితే ఎక్కడ అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. బోటీ స్పెషల్, బోటీ ప్రియుల కోసమే ఇది స్పెషల్ రెసిపీ. బోటీ మూటల బిర్యానీ. దానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ సుదిదారం. ఎందుకంటే బోటీ పొట్టలో రైస్ వేసి కుట్టేయాలి కదా, సో దానికోసం ఇది వెరైటీగా ఉంటుంది. అంటే నా స్టాంప్ గట్టిగా కూడా ఉంటుంది ఈ రెసిపీ పైన. స్టార్ట్ చేస్తున్నా. దారం అయితే కడిగి పెట్టుకున్నా. అట్లనే ఈరోజు చాలా మంది అడిగే ఫ్యాట్ కర్రీ ఆ బోటి బిర్యానీ కోసం కాంబినేషన్ కోసం ఫ్యాట్ కర్రీ అయితే చేసిన. ఇది మామూలుగా మనము అందరికీ చేయొస్తుంది కాబట్టి నేనేం చూపెట్టలే, కొంచెం తప్పుంటే వేసిన. అట్లనే ఫ్యాట్ కర్రీ ఇదైతే చూపెట్టకుండానే పెట్టేసిన, అయిపోవచ్చింది ఇది. ఈ లోపల నేను మంచిగా బోటి సంచులు తయారు చేసుకుంటా. ఇది వచ్చేసి మొత్తం అన్నీ కలిపేసి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ వేసిన పేస్ట్ అవన్నీ కూడా కలిపి. ఆయిల్ అయితే అస్సలే లేదు, ఎందుకంటే ఫ్యాట్లో ఎక్కువ ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ వేసేసి సిమ్లో హాఫ్ అన్ అవర్ నుంచి సిమ్లో ఉడకబెడుతున్నా. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ మనం ప్రాసెస్ అయ్యే వరకు అది మనకు క్లియర్. ఇగో దీనికి కూడా మనకు టమాటా, ఉల్లిగడ్డ ఇది పేస్ట్ కావాలి. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసి ఒక్కసారి ఇట్లా అంటే కథమే. చూసిరు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఒకవేళ ఈ మిక్సీ మీకు కావాలంటే నేను షార్ట్ వీడియో పెట్టినా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో లింక్ ఉంటుంది, కావాలంటే తీసుకోండి. తక్కువ ప్రైస్ ఈజీగా చేసేసుకోవడానికి బాగుంటుంది. అయితే దీనికోసం నేను బగ్గడ ఏం చేసిన బగ్గడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా. అయితే ఈ స్పెషల్ రెసిపీ తినడం కోసం నా బిడ్డను రమ్మన్నా, వస్తుందేమో అని చూస్తున్నా. నేను స్టార్ట్ చేసేసిన ఇది. అట్లనే ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీ ఏంటంటే పేగుల పకోడీ, ఫ్యాట్ కర్రీ, బోటి ముట్టిల బిర్యానీ, బోటి మూటల. అబ్బా, ఈ అసలు పేర్లు వింటుంటేనే ఎక్కడా లేదు. గ్రహాంతర వాసులు చేసుకుంటారేమో కానీ మన వాళ్ళు చేసుకోరు అనుకుంటుండొచ్చు. గ్రహాంతర వాసులు చేసే రెసిపీలే కృష్ణవేం చేసేది. కానీ నా రెసిపీస్కి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు, మీతో సహా. అయితే నిన్న ఒక డాక్టర్ నాకు మెసేజ్ చేసి ఉండే, అమ్మ మీకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, నేను మీ మీ వీడియోస్ రెగ్యులర్ చూస్తుంటా. మీ వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టం. స్పెషల్లీ మీ మాటలు కానీ మీ యాటిట్యూడ్ అంతా కూడా నాకు చాలా ఇష్టం. మీ జెన్యూనిటీ ఇంకా ఇష్టం. మీరు ఉన్నట్టు ఇట్లా ఉంటారు, ఎవరిది కూడా పట్టించుకోరు. మీకు నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేసిన. అయితే ఏది పట్టించుకోకుండా మీ ల్యాండ్ ఆర్గానిక్ పంట పండించి అది ఫుల్గా ఎక్కువ తింటూ, నాన్ వెజ్ తిన్నా, వెజిటేబుల్ తిన్నా, ఎక్కువ తింటూ, రైస్ కొంచెం తింటూ, అసలు మీరు అందుకే అంత హెల్తీగా ఉన్నారు, అంత మంచిగా ఉన్నారు. అది తెలవక ఎవరెవరో ఏదేదో అంటుంటారు. మీరు అస్సలు పట్టించుకోకండి. మీ వీడియోస్ అయితే మాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మొత్తం పొద్దంతా డ్యూటీ చేసి వచ్చినా కూడా నైట్ నా వీడియో చూడండి నిద్ర పట్టదంట. ఆమెకి ఈ వీడియో చూడగానే రిలాక్స్ అనిపిస్తుందంట. తినబుద్ధి కాకపోయినా సరే ఒక రీల్ ఇట్లా పెట్టుకుని, ఏ రీల్ అయినా సరే ఎప్పుడైనా సరే నా ఛానల్ ఓపెన్ చేసి ఒక రీల్ ఇట్లా చూసుకొని ఇంకా తినేస్తుందంట, మంచిగా తినాలనిపించి. వెళ్ళిపోదాం రెసిపీలోకి. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నా కదా. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకోవాలి. నేను ఇంట్లోనే పట్టినది గరం మసాలా, ఆకు, ఆల్ స్పైసెస్ అన్నీ వేసి పట్టిన.
అట్లనే మనకి ఈ రైస్కి సరిపడా ఉప్పు. ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా 3 వేసినాం కదా, ఈ పేస్ట్. ఇది కొంచెం మిగతా అందులో వేస్తా, కొద్దిగా పేస్ట్. కొంచెం అల్లం వెల్లిగడ్డ. కొంచెం ఆయిల్. ఇదంతా బాగా కలిపేసుకున్నాం. టమాటా, ఉల్లిగడ్డ అట్లా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా వేస్తే మంచిగా కలిసిపోతుంది. ఇది ఇప్పుడు కమ్మగా ఉంటుంది. ఇట్లనే వండుకొని తినేసినా కూడా మనం ఇలా ఏం వేయకుండా, అంటే కూర లేకుండా మామూలుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి, ఒక్కోసారి కూర లేనప్పుడు మా పిల్లలు చిన్నగున్నప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ, 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసేసి రైస్ పెట్టేస్తుంటే ఇంక ఉప్పుగా కొంచెం కమ్మగా ఇట్లా తినేస్తుంటుంది. అట్లా మస్తుంటుందా అది. ఇప్పుడు నేను మూటలు రెడీ చేస్తాను. పకోడీ కోసం ఇది క్లీన్ చేసి పెట్టుకున్నా బాగా వేడి నీళ్ళలో. అది తర్వాత చేస్తా. ఫస్ట్ ఇది చేసేసి తర్వాత అది. ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఇదే అండి. ఈ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకే మనకి తలపానం తోపొస్తుంది. బోటి ఇట్లా పెద్దగా ఇట్లా చేసుకోవాలి. ఒక సైడ్ కుట్టేసుకోవాలి. సంచులు మూటలు కదా, బోటి మూటలు బిర్యానీ కాబట్టి ఇది మనం కుట్టుకోవాలి. ఇంత అవసరం అంత ఇవాళ వేసి వండుకొని తినక అంటారేమో. మన వాళ్ళకి మంచిగా చూపెట్టేది ఎవరు? కృష్ణవేణి. ఇగో ఈ సంచిని బాగా కుడదాం. ఇంతసేపు మీరు చూడలేరు కానీ కుట్టేసిన తర్వాత చూపిస్తా. ఇగో ఒక సంచి రెడీ అయిపోయింది. చూసారా మన అవ్వలు ఇట్లా చెక్కునే సంచి ఉంటుంటే చూడండి. ఇట్లా అనగానే కుచ్చిగా వచ్చేసి సంచి. ఇగో అట్లా సంచి రెడీ చేసేసి ఇందులో సరిపడా రైస్, నీళ్లు గారిపోతున్నాయి, సరిపడా వాటర్. ఏం కాదు, మళ్ళా నీళ్ళు పోస్తానులా. అయితే కర్రీలో కూడా క్లీన్ చేయకుండా ఏంది సరే క్లీన్ చేయరు అది అని అంటారు. మామూలుగా మా అత్తమ్మ ఇట్లనే వేడి నీళ్ళు పోసి పసుపు వేసి కడిగేస్తుండే, ఇది తీయకపోతుండే. మీరు ఎవరైనా గమనించినట్లయితే మేము తెలంగాణలో ఇట్లనే, అంటే మరీ నీట్గా లేకుండా కాదు, నీట్గా పైనంతా కడిగేస్తాం నీట్గా, పసుపు, గోధుమ పిండి, ఉప్పు ఇట్లా వేసేసి. కాకపోతే ఈ రైస్ లేకి అట్లా కనపడుతుంది అని చెప్పి ఇదైతే పొట్టంతా తీసేసిన. చాలామంది ఇట్లా తీస్తారు, నాకైతే తీయకుండా చేసుకోవడమే ఇష్టం. ఇంకా రైస్ లేకి అట్లా ఉండద్దని అట్లా చేసిన. ఇగో రైస్ వాటర్ పోసుకొని మళ్ళీ మన అవ్వ సంచిని బాగా కుట్టేసేయాలి. ఇట్లా ఈ థ్రెడ్ ఈ కుట్టే అవసరం దేనికి వస్తుంది తెలుసా? మనం కాకరకాయ ఎల్లిపాయ మసాలా వేస్తాం చూడండి, ఎల్లిపాయ కారం కాకరకాయ. మంచిగా పట్టుకుంటే కుట్టేస్తున్నావు మమ్మీ అంటున్నావా? తగిలిందా? అయితే ఎల్లిపాయ కారం మంచిగా నింపి లోపల పైన థ్రెడ్ ఉరికే కట్టేస్తాం ఇట్లా కాకరకాయలోంచి పౌడర్ పడిపోవకుండా. ఎందుకంటే అది లిక్విడ్ ఉండదు, ఓన్లీ కాకరకాయ ఎల్లిపాయ కారం పౌడర్ ఉంటుంది. అది కూడా ఎల్లిపాయ కారం ఇట్లా అన్నంలో కలుపుకొని వేడిగా ఆ కాకరకాయ నంచుకొని తింటుంటే అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇవి క్లీన్ చేయడంలోనే రైస్ పోతే ఎట్లా మమ్మీ? నేను సగం ఉడికిచ్చేసిన. వాటర్ పోతే రైస్ లో
ఉడుకుతుందా మరి? వాటర్ బాగుందనా ఇప్పుడు అది నువ్వు చూడు తినబోతూ రుచి ఎందుకు సినిమా చూడబోతూ స్టోరీ అడిగినాం అనుకో మళ్ళీ ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో 7 వరకు అయితే అయిపోయింది. 7 వరకు డబల్ ప్లేట్ వచ్చింది. ఇది ఇంకొక సంచికి వచ్చి పట్టింది. ఇక ఒక సంచిని అయితే రెడీ చేసిన ఇంతే ఇలా ఉంటుంది. ఇంకొక సంచిని రెడీ చేద్దాం. అట్లా బస్తాలన్నీ రెడీ చేసుకోవాలి. అట్లా బియ్యం బస్తాలన్నీ కుట్టుకోవాలి. మంచిగా దబ్బనం పెట్టి ఇట్లా దబ్బనం పెట్టి బియ్యం బస్తాలన్నీ కుట్టుకోవాలి. ఇంకొక సంచి అయింది. ఇగో ఇట్లా 5-6 సంచులు కుట్టాలి. ఈ కర్రీ అయిపోయింది. ఇది తీసేస్తా. మంచి స్పైసీ ఫ్యాట్ కర్రీ రెడీ అయిపోయింది. తప్ప ఫ్యాట్ మాకు ఇంకా 2 గిన్నెలు ఉన్నట్టు. దీన్ని వేసి పక్కన పెట్టేద్దాం. నా బిడ్డ ఏమంటుంది చూడండి. ఏమంటున్నావు? అసలు మీకే సాధ్యం. ముఖం కూడా కడగకుండా వచ్చిన మమ్మీ మరి బోట్ అన్నది బోటి రమ్మని చెప్పేది ఏంది? ఆరెంజ్ మన చెట్టుది. తిరిగిపోతలే. ఇది మన చెట్టు తల్లి ల్యాండ్ లా మన చెట్టు ఆరెంజ్. ఇగో సంచి అయిపోయిందండి. ఈ సంచిలో What is that? Boti. బోటి కూడా నాదిరా. I know it's boti. But అది ఫ్రూట్ లాగా ఏంటో తీయక ఏమో అయినమా అది కాదు. ఏముందా? మమ్మీకి ఇట్లాంటి ఐడియాలన్నీ ఎట్లా అమ్మ తీసుకుంటావా? ఒకటి ఉంటామని అందుక అమ్మ ఇది పీలి. పక్కన ఆడుంటే ఆడైనా నాకు చెప్తాడా? ఒకడు చెప్తాడు. పక్కన ఉంటాడు అడిగి మనిషి మమ్మీ. అంత లేదు. మమ్మీకున్న 10% తెలివిలోనే మనకి నాకు 2 నీకు 1. నాకు ఒకటి నీకు అరా నీకు ఆఫ్. కనీసం ఒకటి కూడా కాదు. నీకు 10 వచ్చినాయిరా. అవును అక్కకి 1 అక్కకి 8. నాకు 8 ఏడా మమ్మీ అది చెప్పిన ఆఫ్ కరెక్ట్. ఎట్లా గుంజుతున్నవే మమ్మీ కూర చూసిరా. నువ్వే తీసుకో. నాకు దియ్యే. పెట్టుకోండి రైస్. దియ్యి పప్పమ్మ. నిజాన్ని భోజనాన్ని వాసన చూడకూడదు. తింటా ఆస్వాదిస్తూ చూస్తారు. ఎందుకు నాకు ఊరిళ్ళు వస్తాయి చూసిరా. దేవుడు నేను ఆడ 5-6 ఇళ్ళ కాడ ఉన్నప్పుడే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. ఇక మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ కామెంట్ ఎంత మందితో నింటున్నాము. మా ఇంట్లో రెంట్కు ఫస్ట్ 2012లో రెంట్కున్న వాళ్ళు కర్నూలు వాళ్ళు ఉండే. పైకి వస్తుంది వాసన. అక్క పైకి వస్తుంది వాసన. నేను వంట చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ అది పనిగా బాల్కనీలోకి వచ్చి వాసన ఆస్వాదిస్తుండే. అప్పుడు మేము చిన్నోళ్ళు మా మమ్మీ వంటకాలను ఎక్కిరించేటోళ్ళం. అయితే మేము అప్పుడు మా మమ్మీ వేసి ఆ పప్పు అన్నం వెజిటేబుల్స్ తినకపోయేది. అందులో ఒకటే వచ్చి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మా మమ్మీ వంటకాల గురించి ఇల్లేంది ఇంతగానో చెప్తున్నారు అనుకునేది మేము. కానీ నాకైతే పెళ్లి తర్వాత మస్తు అర్థమైంది. మా తమ్ముడికి నీకు అర్థం అవ్వలే ఇంకా కూడా. ఒక నెల రోజులు నా కాడుండరా. మమ్మీ తిండి మీద నీకు ఎంత అపురూపమైన ప్రేమ భక్తి వస్తాయంటే అట్లా నాకు ఎప్పుడు తెలుసు. పగ్గడ సంచులు రెడీ 2 అయినాయమ్మా. ఒక సంచులు ఎక్కువ రైస్ పోసినట్టున్నా. ఇంకా 4 సంచులు ఉన్నాయమ్మా. ఈ సంచులు కుట్టే వరకే నాకు దేత్తడి పోసమ్మ కూడా అయ్యేటట్టుంది. మరి ఎంత కష్టం మమ్మీ. కష్టం ఎంత. అక్కడ డ్రై ఫ్రూట్స్ నీకు అందుకొని కొన్ని నీకు నాకు నీకా ఇద్దరం తిన్నాం. అటుపక్క కంబైన్ ఉంది ఇప్పుడు చిన్న దాంట్లో. అవి తీసేయి. అది కాదు మా అయ్యి కూడా ఇప్పుడు ఇస్తాడమ్మా. పిరికిడు తిను అని అందుకనే అవి నీకు మమ్మీ. నేను 1-2 తింటా. నాకు ఇస్తాడు. నువ్వు బలం వచ్చి నువ్వు ఏం తింటున్నావు అని మమ్మీ లేదంటే
నువ్వు సరిగా తింటలేవు, టిఫిన్ కూడా చక్కగా చేస్తలేవు, తినాలి. ఇవి వేసుడు మర్చిపోయినావు మమ్మీ కడుపులా. అరే మరి ముందు చెప్పు. అదే ఒక 4-5 వేసుడు ఉంటే కడుపులో ఎంత బాగుండక్క. మస్తుందో. బోటికి మంచిగా ఉండదు. ఏ బోటికైనా మంచి స్టైల్ బాగుంటది, మండిలాగా. మా మమ్మీ మామూలుగా క్యాబేజీతో చేస్తుంది, ఇట్లా వెజిటేబుల్స్ తో చేస్తుంది, క్యాప్సికమ్ తో, క్యాబేజీతో. క్యాబేజీ బిర్యానీ, క్యాప్సికమ్ బిర్యానీ. కానీ బోటి బిర్యానీ కూడా మన వాళ్ళకి చూపెట్టిన, బోటి సంచుల బిర్యానీ చూపెట్టలే. అందుకే సంచులు కుట్టడమే ప్రాసెస్. సంచులు అయిపోయినాక ఈజీగా గుమ్మగుమ్మలు ఆడిచ్చేస్తా జరసేపటికే. నా బిడ్డ అయితే గేట్ కానించే మమ్మీ మస్తు వాసన వస్తుందని వచ్చింది. ఇప్పుడు కూడా తినదనా మరీ లేనప్పుడు ఏం కాదు మమ్మీ, మనం బాగా తింటా ఇట్లా తినద్దు మళ్ళీ అది ఫ్యాట్. నువ్వు అసలు ఏం తింటారేమో. ఏం కాదు. ఇది లేడీస్ పర్స్ వచ్చింది, ఇందాక అవ్వ సంచి వచ్చింది. ఇట్లా సంచులతో నీ ఒక కోటు కుట్టచ్చుగా మమ్మీ. చలికాలం వేసుకుంటే ఎంత వెచ్చగా ఉంటుంది మమ్మీది. గొర్రెతోళ్ళు బర్రెతోళ్ళతోనే కదా స్వెటర్స్ వచ్చేది. మరి అప్పుడు అంతేగా మమ్మీ. అది మన వాళ్ళు కూడా ఆ చర్మాలేగా ధరించేది. ఉన్న బియ్యం అంతా ఆన్లైన్లోనే పోసేసినట్టున్నా ఫస్ట్ మూటలో. సాల్తా ఇవి సంచులు చిన్నవి కదా. ఈ సంచి చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పుకుంటేస్తాలే. గరం మసాలా వాసన ఎంత బాగా వస్తున్నాయి. బోటి వాసన అనేది అసలు ఉడికిపోయినాయి అనుకో మస్తు ఉంటది. ఉడికిపోతాయి కదా ఇంకా బోటి వాసన అంత నీట్ గా అన్ని మసాలాలు వేస్తాయి. మసాలాలు ఇంకోటి కడగడం కూడా పొట్టు తీసేసిన కదా, పొట్టున్నా కూడా వాసన రాదు మనం క్లీన్ చేసే. అవును, వేడి నీళ్ళతో చేసి. ఇంకా మటన్ ఫ్లేవర్ టేస్ట్ కొంచెం స్మెల్ ఉంటుంది మమ్మీ, అది మంచిగా ఉంటుంది, గలీజ్ ఏం కాదు. అవును, నాకైతే అసలు బోటి అంటే మస్తు ఇష్టం అండి. పెళ్లి కాకముందు నాకు బోటి అనేది తెలియదు అసలు. మా అమ్మమ్మ ఎప్పుడన్నా చేసుకుంటుంటే మేము ఏటలు పంపిస్తుండే మా నాన్న, మా అమ్మమ్మకి ఇచ్చేస్తుండే మేము బోటి. ఇవన్నీ తలకాయ కూర తింటుండే, తలకాయ కాళ్ళు తింటుండే కానీ బోటి. ఇందులో ఉండే వాటర్ పోకుండా కొంచెం ఇట్లా వాటర్లో వేసి పెడితే వాటర్ అది వాటర్లోనే ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే క్వాంటిటీ అట్లనే ఉంటుంది. ఒకటి ఇంకో 2 వస్తాయా? ఇవి చిన్నవి 3 ఉన్నాయి. మమ్మీ
ఫ్యాటే మా మొత్తం ఫ్యాటే ఉంది ఫ్యాట్ కానీ కాలుతుంది మమ్మీ. ఇప్పుడే తీసి ఆడేసిన వస్తుందంట వాడికి. ఫస్ట్ నాకు పెట్టు, నేను తినలే, ఇంకా ఇష్టం వెళ్తుంది మీకు. నేను ఏ వంట చేసిన ఫస్ట్ నేను తినకుండా నా పిల్లలు పెట్టనండి అసలు, చిన్నప్పటి నుంచి కూడా. మా పొట్టిదాంతో వీడియో తీస్తుంటే లక్కొడుతోని పిల్లగాడికి పెట్టుకుని ఎట్లా తింటుంది చూడని. ఫస్ట్ బుక్ ఎవరైనా సరే వంట అవ్వగానే ఫస్ట్ మా మమ్మీ నాకు అదే నేర్పింది. నేను అదే నేర్చుకున్నా. ఈవెన్ నేను కూడా అంతే, మా మమ్మీ లాగా దిష్టి తగులుతుందేమో పిల్లలకి ఎందుకు వచ్చిందని ముందు నేనే తిని పిల్లలకి పెడతా. అంతే తప్ప పిల్లల మీద ప్రేమ లేకుండా ఎవరికైనా ఎందుకుంటదండి. మా మమ్మీకి రోడ్డు మీద పోయే పిల్లలకే పెడతారు ఎవరైనా, ఇంకా సొంత పిల్లలకి పెడతారు. మీరు అడుగుడు మళ్ళీ దానికి మేము ఆన్సర్ ఇచ్చుడు. అంత కాలేదు పెట్టకక్క. లేదు నాన్న కాలుతలే. చూడు బాగుందిరా, ఇవేవి కూడా వస్తుంది. చూసినావా? మా పిల్లలు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పించినప్పుడు మా పిల్లలకి పక్క పిల్లలు వస్తే అందరికి ఇప్పించేది. ఈవెన్ ఇప్పుడు మేము కూడా అంతే చూస్తుంటే ఇప్పుడు సేమ్ నా బిడ్డ అట్లనే చేస్తాం. ఈవెన్ నేనైనా తమ్ముడైనా వాడు మా పిల్లలకి తెచ్చేటప్పుడు ఇప్పించేటప్పుడు అక్కడ ఉన్న ఇట్లా అన్నం ముద్దల పెట్టుకొని అందరూ తినకముందే నువ్వు అంటామని అంటారు. అది కూడా చెప్తా. నాలుక మీద పడంగానే నాకు అది టేస్ట్ తెలుస్తుంది. అబ్బా ఏముందని నమ్లి నమ్లి మింగితే నేను టేస్ట్ చేసేది. మన నాలిక పట్టేస్తుంది ఇట్లా. గరం మసాలా వేసి చేసి మూతికంత ఆయిల్ గట్లా టేస్ట్ అయితే ఇంత బోటి ఉన్నా నా చికెన్ పీస్ కుమ్మేస్తా. కుమ్మైపోయి గాడు కూర్చొని. ఇగో నాలుగో సంచి అవుతుంది. మమ్మీ ఈ సంచిలో ఎవరికి నేను ఉండలేదు, కానీ పోయి పొట్టిదాన్ని తినిపించి నేను తింటా అని పోయింది నా బిడ్డ. నిజమే, ఇది అయ్యే వరకు ఇంకా ఒక అర్ధగంట పడుతుంది. కాబట్టి నా కొడుకు టిఫిన్ చేసిండు, నేను జ్యూస్ తాగిన. వాడైతే నాకు జ్యూసులతో చంపుతున్నాండి. పొద్దునే తినకపోతే అయితే లేదు, ఇంకా హెవీగా తింటున్నా కదా ఈ మధ్య. సో నేను ఎక్కువ జ్యూసులు తాగుతున్నా. ఎందుకంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తిన్నట్టు అక్కడ పక్కడ తిన్నాను అనుకో, అక్కడ పక్కడ చూపియాలా? చూపిరాదు. ఇప్పుడు మంచిగా అయినా కాబట్టి చూపియంటావు. చూసినావా చూపియాను అప్పట్లో అండి ఈ ఫోటోని వాళ్ళు ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చి మరీ తెచ్చింది. ఎందుకంటే ఆ వినాయకుడిని అప్పుడు మేమే ఇప్పించింది, అప్పుడు లడ్డు కొన్నది మేమే, అప్పుడు అన్నదానము చేపించినాము. అప్పుడు డాడీ చూడు. అయితే ఆ రోజు ఆ ఫోటో ఫ్రేమ్ తెచ్చిస్తే నేను ఏడుపు అంటే ఏడుపు కాదు, ఇంట్లో ఎంత లడ్డున్నా చూడుర్రి. అది నేను 10th క్లాస్ ఆరా. మన అడ్రస్ తెలిసిపోయిందిగా. డాడీ ఎంత చిన్నగా ఉండి అప్పుడు. నేను అప్పుడు 10th క్లాస్. ప్రెజెంటెడ్ బై యంగ్ అచీవర్స్ యూత్ అసోసియేషన్ ఎల్బీ నగర్. అది కాదు నేను అప్పుడు 10th. అంతే, నువ్వు 10th నేను 7th. ఇల్లు కట్టిన కొత్తలోనే. అవునవును, ఇల్లు కట్టినామా నార్మల్? కట్టినాం. అంటే కట్టలే నెక్స్ట్ ఇయర్ ఇంకా కడతాం అన్నప్పుడు ముందు దేవుడు పూజ చేసుకొని మొదలు పెట్టినాం. అప్పుడు మా మొత్తం కాలనీలోనే మాదే ఫస్ట్ ఇల్లు, పెద్ద ఇల్లు, G+2. అసలు ఎట్లా అంటే ఈ సరౌండింగ్ ఏం లేదు, అడవే ఇదంతా. ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అనేది డెవలప్మెంట్ లేదు, ఇట్లా ఈ ఫ్లైఓవర్లు ఇవేవి లేవు, అంత నార్మల్. అప్పట్లో ఫస్ట్ వచ్చిందంటే గొప్పగా ఎల్బీ నగర్ లో ఆ ప్రజయ్ ప్రిన్సెషన్ టవర్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ పెట్టి ఉండే. ఆ టవర్స్ 13 floors మా మమ్మీ చూపించి ఇది ఇలాంటిది కట్టాలరా నువ్వు అనేది. ఆ 13 floors కాస్త పోయి ఇప్పుడు మా ఇంటి ఎదురుగానే ఒక 4 ఇల్లులు దాటితే 40 floorల అపార్ట్మెంట్.
4.5 crores to 7 crores అది 4 వరకు ఉంది. 4 CR వరకు ఉన్నాయి. 4.5 నుంచే స్టార్ట్ మమ్మీ. 7.5 crore టాప్. 4.5 స్టార్ట్. ఇంకా అన్ని కోట్లు పెట్టి కొని ఎవరు ఉంటారు మరి అందులో అంత రైట్ పెట్టి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటారు. అయితే అసలు ఊహించలే ఎల్బీ నగర్ ఇట్లా అయిపోతుందని. ఎల్బీ నగర్ అనేది ఒక ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు మేమున్న ఇల్లు అయితే అప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు పెద్ద ఇది హాట్ కేక్. ఇది హాస్టల్ కట్టచ్చు ఇందులో. హాస్టల్ గానీ ఏదైనా బిజినెస్ ఇట్లా కమర్షియల్ పక్కా కమర్షియల్ ఏరియా. మాది కమర్షియల్ ఏరియా. గవర్నమెంట్ వాల్యూ 1,00,000 ఉంది స్క్వేర్ యార్డ్కి. ఇంకా బయట ఇంకెంతగా అమ్ముతారో చూసుకోరు ఇక. అని ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఏదో ఆ పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోయి వచ్చేసినాయి అట్లా. అప్పుడు ఏంటంటే మేము ఇల్లు కట్టినాము, ఫస్ట్ మేమే కట్టినాము. ఇంకా నేను మా అక్క తిరగకపోయేది కానీ నేనే ఒక్కొక్క తిరిగినట్టు రోడ్ అంతా తిరుగుతుండే. నేను ఏ మూలకు పోయినా ఇంక ఈడు ఆ పెద్దింటోడు, ఆ పెద్దింటి పిల్లగాడు, ఆ పెద్దిల్లు లేదు ఆ పిల్లగాడు అని చెప్పి ఇట్లా అంటే వాళ్ళు అంటుంటే కూడా ఇట్లా మాకు అనిపించదు. అంటే మాదే ఇట్లా పెద్దిల్లు అన్నట్టు పిల్లలం కదా అప్పుడు అట్లా. తర్వాత 2-3 years నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఒక్కొక్కరు కడతా మొత్తం ఇంకా కాలనీ అంతా ఇంకా పెద్ద ఇల్లు అయిపోయినాయి. మన పోనీ ఏదైనా బాగుంటుంది. అయితే నిన్న కామెంట్ భలే క్రేజీ కామెంట్ వచ్చింది. మీరు అంకుల్ కంటే పెద్దవాళ్ళు అని చెప్పి. మా సార్ కంటే పెద్దవాళ్ళు ఎంతమంది అంటారు ఆయన. మా డాడీ మా మమ్మీ కంటే 10 ఏళ్ళు పెద్ద. మగోళ్ళు అట్లుంటారండి. ఆడోళ్ళు పిల్లలు కనగానే మారిపోతారు. ఎన్ని ఇట్లా పెట్టుకొని బాధ్యతలు అదంతా చూసుకుంటూ. మగవాళ్ళు వాళ్ళ ఒళ్ళు తత్వమే అట్లా. ఆడవాళ్ళది ఏంటంటే మెచ్యూర్ అయినాక ఒక లెవెల్, పెళ్ళైనాక ఒక లెవెల్, పిల్లలైనాక ఒక లెవెల్, ఇట్లా మారిపోతూ ఉంటారు. ఆ మార్పులను చూసుకొని మగవాళ్ళు నేను అందంగా ఉన్నా అని, లేకపోతే ఇట్లా చూసేవాళ్ళు నువ్వే పెద్దగున్నావు మీ ఆయన కంటే ఇట్లా అనద్దు. చాలా తప్పది. మా ఆయన నాకు 15 ఏళ్ళు ఉంటే మా ఆయనకి 22 ఏళ్ళు మా పెళ్ళి అయినప్పుడు. ఇక చూడరు అందరితో అట్లనే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేసేది ఇది. ఇంకోటి ఆడవాళ్ళు ఎక్కువ కామెంట్లు పెడతారండి. ఆడదానికి చిత్రం అన్నట్టు. అదేం పెద్ద నాకేం ఊడేది లేదు, పీకేది లేదు, నాకేమి ఒరిగేది లేదు, అయ్యేది లేదు. కానీ కొంతమంది ఇట్లా బాధపడుతుంటారు. నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. అట్లా ఆడవాళ్ళని అస్సలు అట్లా మాట్లాడద్దు. ఆడవాళ్ళు వేయండి. ఇష్టం ఉంటే వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే ఇది మంచిగా ఇష్టం ఉంటే ఎంకరేజ్ చేయాలి. లేకపోతే అస్సలు వెళ్ళుకోవాలి తప్పుకొని. కానీ ఆడవాళ్ళు మాత్రం అస్సలు సపోర్ట్ చేయకుండా ఉండదు. మొన్న ఎవరో పెట్టుకుండే వేరే ఆమె దానికి ఇట్లా డ్రెస్ ఏదో వేసుకొని సక్క, లేకపోతే అమ్మాయి ఏంది అట్లా చూపిస్తున్నట్టు. మగవాళ్ళ కంటే వల్గర్గా ఆడామే కామెంట్ పెట్టింది. ఏందో ఏమో అసలు. ఇగో ఫైనల్గా ఒక్కటి ఉంది, తారమికి ఇచ్చుకొని వస్తా. ఇగో ఆ రైస్, ఆ వాటర్. ఇగో బోటి సంచులు అయితే రెడీ అయిపోయినాయి విత్ వాటర్. అందులో ఉండే వాటర్ అట్లనే పెట్టిన. ఆయిల్ పోసిన పొయ్యి మీద దానికోసం. ఈ లోపల నేను పకోడీ కావాల్సినట్టు వేసుకుంటా. గరం మసాలా, కారం, చికెన్ పకోడీ, మటన్ పకోడీ లాగా బోటి పకోడీ. మటన్ పకోడీ చేయలేదు, మటన్ ఉట్టిలు చేస్తారు. అల్లిగడ్డ అయితే నేను ఇంట్లోనే పట్టుకుంటా అండి. కొంతమంది బయట వాడతారు కానీ బయట కంటే మనం ఇంట్లోనే చేసుకుని వాడుకోవాలి. సేమ్ చికెన్ పకోడీ కూడా ఇట్లనే అన్ని. ఇది కార్న్ఫ్లవర్. అట్లే ఎగ్గు ఎగరైను, ఎందుకంటే ఇది ఒకటే ఉంది. మళ్ళా మిస్టేక్లో పడ్డదనుకో
ఇక మళ్ళీ మన షాపుకి పోవాలి. అన్నీ వేసేసినా కదా, దీన్ని మంచిగా కలిపేసి పక్కకు పెట్టేద్దాం. నేను బిర్యానీ చేసే వరకు ఇది మంచిగా కలిసిపోతుంది. పెద్ద పెద్ద పేగులన్నింటినీ చీరేసిన, చిన్న చిన్న పేగులన్నిటికీ నల్ల పట్టిన. పకోడీ తింటుంటే ఉంటుంది సాయంత్రంగా మస్తు ఉంటుంది. నేను చేసిన ఇది బిర్యానీ అయితే ఫస్ట్ టైం, కానీ అట్లనే ఇందులో ఇగో మన చెట్టులో తెచ్చిన నిమ్మకాయ, కరివేపాకు కూడా మన చెట్టు వచ్చి నుంచి ఎంత వచ్చింది చూసారా. బయట దేశంలో ఉంటాయి చూడన్న, సేమ్ అట్లా నిమ్మకాయ. ఇప్పుడు ఇది మంచిగా అయ్యే వరకు దీన్ని ఇట్లా పెట్టేసి, దీన్ని ఇట్లా తీసి జర్రసేపు ఇట్లా పెట్టేసినాం అనుకో, నంగడ చుక్కింది దాంట్లో నిండా ఉంటాయి. స్పెషల్గా ఒకరోజు చూపిస్తాను. ఇగో హోల్ స్పైసెస్ స్మెల్ కోసం. ఇగో ఉల్లిగడ్డ, టమాటా, ఈయన కాడిపోయినట్టుంది, అందుకే ఏదైనా బాగా స్మార్ట్గా. ఇప్పుడు ఒక్కొక్క సంచిని 1 2 3 4 5 6 సంచులు వేసేసిన. ఇందులో కొంచెమే ఆల్రెడీ మనం 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, మనము రైస్కి సరిపడా వేసుకున్నాము, దీంట్లో సంచులు గించులు పడాలి కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం వేసానా లేదా అన్నట్టు జర్రంత కారం, మళ్ళీ జర్రంత అల్లం వెల్లిగడ్డ, సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా అది ఉడికిపోయేలాగా ఆల్మోస్ట్ మగ్గనైతే వాటర్ సిమ్లో, తర్వాత వాటర్ వేస్తాను. చూద్దాం. చూసారా, సమోసే అన్నట్టు. ఇలా ఫస్ట్ రైస్ ఎక్కువైనా ఈ మూట ఏదో టైట్ అయింది, ఈ మూట నాకు కొడికిస్తా. బ్లాస్ట్ అయ్యి పేలవుగా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పోస్తా అండి. ఇగో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి, అసలు ఎగిరిపోతాయా ఎగిరిపోవా చూద్దారి.
ఆయిల్ పోసి పకోడీ చేద్దాం. ఆడొక లొల్లి. ఇది చికెన్ పకోడీ చేసిన ఆయిల్ అండి, బోటి పకోడీ కోసం. నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటుంటేనే మంచిగా ఉంటుంది గిన్నెలన్నీ. ఇంతసేపు వంట చేస్తా ఉన్నాను, అలా కుక్కర్ తప్ప ఏం లేదు చూడండి. అలాగే ఉంటారా మీరు కూడా? చాలా మంది ఇట్లనే ఉంటారు అసలు. ఇది చికెన్ ఆయిల్ కాబట్టి కొంచెం లిక్విడ్ వేయాలి. లిక్విడ్ వేసిన ఇది మళ్ళీ దాంతో ఆ చుట్టుపక్కల సింకును కూడా క్లీన్ చేస్తాం. ఒక సైడ్ వంట చేస్తుంటే ఒక సైడు చేసేసుకుంటుంటండి. ఈవెన్ నేను పోతుంటే దారిలో తట్టు తగులుకొని మడత పట్టదు అనుకో, తట్టు ఆ చక్కగా తీయందే పోను. ఎక్కడన్నా చీపిరి ఇట్లా క్రాస్ ఉన్నా ఏదన్నా అది చక్కగా పెట్టే వరకు ఇంకా ప్రాణం దాని మీదకే పోతుంటది. అలాగే చాలా మంది ఉంటారు కదా, బయట చెప్పులు ఎక్కడంటే అక్కడ ఉన్నా కూడా ఇట్లా జరిగేది ప్రాణము. ఏందో అసలు అన్నం ఎక్స్పెరిమెంట్ ఎట్లయితే చూడాలి అసలు. ఇది మొత్తం ఇడికొచ్చేద్దాం. ఇది అగ్గితో ఆట కృష్ణవేణితో వేట పనికిరాదు. వేట పనికిరాదు. అగ్గితో ఆటలాడదు తగ్గిన వేట. ఆ సంచులు ఏమైంది పాటు టైట్ అయిపోయినాయి. అసలు రైస్ కొంచెమే అవసరం, చాలా వేసేసిన. ఒక దాంట్లో ఎక్కువ వేసిన. ఎందుకంటే మనకి దర్శించినప్పుడు కూడా జరగర చూసుకుంటుంటాను. నువ్వు దగ్గరికి నాకు చూద్దామని చెప్పి నీళ్ళు ఉన్నాయి. అందులో కొంచెం రైస్ వేయాల్సింది. ఎందుకు అట్లా వేస్తావు? ఇది అంటే ఉంది తుంపర్లు. పకోడీ కోసం చేద్దాం. ఆనియన్
క్రిస్పీగా వచ్చినాయో. రెస్ట్ తీసుకో. ఎంతో చేతితోనే కురుకులు లెక్క. అంటే క్రిస్పీ క్రిస్పీ బోటి పకోడీ. సూపర్ అంటే సూపర్ ఉందండి. చూసాను స్నాక్ లాగా తినేయచ్చు. పకోడీ అయిపోయిందండి. ఫస్ట్ ట్రిప్ వేసేసినాం. సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ ఉంది. బోటి పకోడీ రెడీ. ఇక్కడ పెట్టేస్తా. పెట్టేసి ఇది ఎట్లుందో చూద్దాం. మళ్ళీ పెట్టాలి ఇటు సైడ్ కలిపి చూసి పెడతా. బోటి కజ్జికాయలు రెడీ. కోసుకొని తిన్నా మరి. అందులో అన్నం వేసిన తర్వాత ఒక గుడ్డు కూడా పచ్చిది కొట్టేయాల్సింది అమ్మ. ఎందుకు? బాగుంటుండే సంచిలో. అయితే ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాటర్ ఎగిరిపోయే వరకు ఉంచేద్దాం. మొత్తం ఎగిరిపోయే వరకు. అయితే నా బిడ్డ ఎప్పటి నుంచి అడుగుతుందండి ఏంటిది బొమ్మిడి చేపలు పచ్చడి చేయమని చెప్పి. ఎట్లాగో వచ్చింది కదా చేద్దామని చెప్పి ఇగో అన్ని ఇట్లా కట్ చేసేసి మంచిగా పసుపు వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో క్లీన్ చేసిన. ఇది కట్ చేసి క్లీన్ చేసుకోవడమే మనకు లేటు. చేసే ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్. నాకైతే ఏంగా ఇది చేస్తే ఉన్నాం కదా మస్తు బేజారు వచ్చింది. అందుకే మంచిగా కాఫీ పెట్టుకొని కాఫీ ఎంత బాగుంటుందో ఎంత ఇష్టమో నాకైతే. బొమ్మిడి చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా ఎవరైనా చేస్తా ఉన్నా కూడా మనకి వాసన రావడము, ఆ తినడము, ఆ టేస్ట్ అదంతా ఎంత బాగుంటుంది కదా. తినేసిన తర్వాత అది మళ్ళీ వాసనే మన నోరు వాసన అదొక్కటి బ్యాడ్. ఏందది జడగేసి ఇట్లా సాగదీసినావు. పిచ్చి ఎందుకు పోలేదు ఈరోజు స్కూల్కి? అవునా? ఏడా థమ్సప్ బాటిల్ కాదు ఇది. థమ్సప్ బాటిల్ అన్న
అవును. జీలకర్ర ఆవాలు వేసినా నువ్వే. ఇట్లా అన్ని గోలించుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఇదిగో ఇట్లా వేసేసుకోవాలండి. వట్టి చేపలు ఇష్టం ఉండే వాళ్ళకి ఇట్లా పచ్చడి వేసుకుని తింటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా వేసుకుని తిన్నామంటే కమ్మగా ఉంటుంది, మస్తు కమ్మగా. ఇందులో ఏంటంటే బాగా నిమ్మరసం పోయాలి. చేపకు పులుపు అంటేనే మస్తు ఇక ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. ఈ నిమ్మరసం అంతా తీసుకుంటా. ఈ ఫైనల్గా వేసేద్దాం. ఇట్లా కడిగేసి వాటర్ లేకుండా మంచిగా ఇట్లా జల్లి గిన్నెలే వేసి పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా గోరుమెత్తలు. పెద్ద మంట మీద పెట్టేయద్దు. పెద్ద మంట మీద పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది ఏగా ముందే. చిన్న మంట మీద చేయాలి. చూసిరా, బోటి పకోడీ చేసిన, ఫిష్ పచ్చడి చేస్తున్నా, దీనికోసం గోలీ చేసుకున్నా. ఇప్పటికీ మన బిర్యానీ అయిపోయింది. ఇగో ఇప్పుడు పని చేస్తాం. ఇప్పటికి అయిపోయిండొచ్చు. ఇప్పటికి ఎన్ని బట్టలు పడేసినానండి చూడండి. ఇగో ఇదొకటి కౌసు వస్తుందని చెప్పి, ఇగో ఇదొకటి, ఇగో ఈ నాప్కిన్ ఒకటి, ఇగో ఈ నాప్కిన్ ఒకటి. చెత్త చూడండి. ఇట్లా ఏదైనా బోటి గిటి చేసినప్పుడు క్లీన్ చేస్తారు కదా, అవంతా ఇంట్లో పడైన అసలు చెత్త కుక్కలు పడేస్తాయని. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో బట్ట వచ్చింది. ఇప్పుడు ఇదంతా బట్ట వాడితే వేస్ట్ కదా, పట్టుకో. సగం వాడుకుంటా. అబ్బా, నీ వంటలే గంట అంటే, నీ వీడియోసే గంట అంటే ఏందమ్మా ఈ కటింగ్లు గిది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో పోసేద్దాం. పోసి అసలు ఇది ఏంటి, ఎట్లుంది, దీని కథ ఏంది, దీని కారణం ఏంది మనం చూడాలి కదా. తీసాం అసలు అది ఉడికిందా లేదా, అసలు దాని కథ కరకం చూడాలిగా. బోటి మూటలు తీస్తాం. రెండు సమోసాలు, ఒకటేమో చేతి సంచి, ఒకటేమో పర్సు, ఒకటేమో అది ఇది అన్నీ ఉన్నాయి. ఒకటి వజ్రాల సంచి, ఒకటి వజ్రాల సంచి, ఇదేమో బిడీల సంచి, అదేమో సమోసా, ఒకటి కోచ్ చూస్తా. అబ్బా చూసిరా, 5 స్టార్ హోటల్లో ఉండే రెసిపీలు అని చేస్తారు అందుకు. చూసిరా, మన బోటి ముట్టిల రెసిపీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉంది కదా, ఇదంతా కూడా ఒక గిన్నెలోకేసి మనం అందులో కలుపుకుంటూ తినాలి. ఎన్ని నీళ్ళు పోసినా అంతా ఎగిరిపోయే వరకు చేసినా కదా, ఇంతే. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువైందండి. ఆయిల్ వద్దు మనకి, ఇది చాలు. నువ్వు దీంతో ఇట్లా అంటావు, ఇది లేపుతా నెట్టుతాను. వెనక్కి నించాను, అదే అసలు చాలు.
అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్లో ఒక చాకు, ఒక ఫోర్కు, ఒక స్పూన్ పెట్టుకొని లాగిన్ చేసేయడమే. చూసారా అవి కూడా అయిపోవచ్చినాయి. దీన్ని ఇట్లా మూత పెట్టి మళ్ళీ చూపిస్తాం మీకు. ఇంకా అయిపోయింది ఇది, దీని కథ అయిపోయింది. చూసారు కదా మంచిగా. అసలు నేను చేసినంటే ఫెయిల్ అనేది ఉండదు. ఏ బిజినెస్ అయినా సరే, ఏ మాట అయినా సరే, ఏ ఇదైనా సరే, హనుమాన్ పవర్. నేను చేసే ఏ ప్రతి దానిలో కూడా ఫెయిల్ అనేది ఉండదు, ఇంతవరకు లేదు. హనుమాన్ దయ. ఇగో ఇప్పుడు నేను ఫాస్ట్గా ఏం చేసేస్తా. ఇగో కారం, కొంచెం స్పైస్ కావాలంటే స్పైసీగా కారం వేసుకోండి. ఉప్పు దీనికి సరిపడా. నా బోటి బిర్యానీ నన్ను పిలుస్తుంది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నా. ఎందుకంటే వేడిగా ఇగో గరం మసాలా, అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. చికెన్ పచ్చళ్ళు అయినా సరే, ఇలా అయినా సరే. అట్లనే ఇది ధనియాల పొడి, గరం మసాలా, ఇదే వాసన మమ్మీ. ఇట్లా ఇంట్లో కాకుండా మన ల్యాండ్ లో చల్ల వాతావరణం ఉండి చెట్ల కింద ఇట్లా చేసుకుంటే ఉంటది మమ్మీ. ఇగో కొంచెం పసుపు, చూసారు కదా. ఇగో ఇవే పెట్టి వేసేస్తున్నా. అవి పచ్చి వాసన పోతే చాలు. అది కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది, కొంచెం ఆయిల్ పోస్తా. తెప్పించి పోస్తా, ఇంట్లో లేదు. లేదా ప్యాకెట్ కొత్తది మొన్న చెప్పినట్టుగా చేయలే. ఇంతే అండి. రసం తీసుకొస్తా, ఆయిల్ నేను తర్వాత కలుపుతా. ఆయిల్ చేసేసి ఉంటే మా పంచాలి. మనకేంటో ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా వెంటనే వచ్చేస్తుంది. అది కాంచిపోయాలి, కాకపోతే నేను తర్వాత కాంచిపోస్తా. ఎందుకంటే ఇక్కడే మళ్ళీ చలార్చిపోయాలి కాబట్టి చాలా. ఇగో మా బలశాలి మా చెట్లో నిమ్మకాయలు పెట్టేసిండు. మా చెట్లలో నిమ్మకాయలు మా బలశాలి తప్ప ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే అది గనేట్రాళ్ళు. అంత గట్టిగా మేము పిందెలు ఉన్నప్పుడే తెంపేస్తాం ఆగక. కాబట్టి అట్లా ఆగితే ఇంత సైజ్ వచ్చి మంచిగా జ్యూస్ వస్తుంది. కానీ మా అమ్మ ఆగదు. ఆ నిమ్మకాయలను చూసి పచ్చడి చేసుకుందాం, అవి చేసుకుందాం, ఇవి చేసుకుందాం తెస్తూనే ఉంటాయి. ఇగో అబ్బా, ఎగ్ బిజినెస్ అండి. 3 పువ్వులు 6 కాయలు కదండి, 10 పువ్వులు 20 కాయలుగా నడుస్తుంది. నా స్టాప్ కాల్స్ కొద్దిసేపు ఇట్లా బంద్ చేసి ఇట్లా వచ్చినా కూడా కాల్స్ లేరు అని చెప్పి మస్తు రన్ అవుతుంది. మనకి ఇంకా మనిషి రాలే కాబట్టి మా సార్కి జర ఇబ్బంది అవుతుంది. మనకి టకామని అప్పటికప్పుడే ఇట్లా రాదు కదా, మనిషి మనకు ఫస్ట్ నుంచి సెట్ అవుతాడు. ఈ 10-15 రోజులు మా రాము సంధాయించుకోవాలి, ఎట్లా చేస్తాడో ఏమో. మస్తు కాల్స్, మస్తు గిరాకీ, మస్తు 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 రే మస్తు మస్తు అన్నట్టే.
నిమ్మరసం చూసారా, అంత నిమ్మరసం పిండేసి పప్పుచారు కానీ, పచ్చళ్ళు కానీ, టమాటా చారు కానీ, ఏదైనా చారులల్లా ఈ ముక్కలు పెట్టుకొని నంచుకొని తినాలి. పుల్ల పుల్లగా, కారం కారంగా. అసలు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అసలు పల్లవి పని మీద ఉన్నావా నాన్న? నా బిడ్డ చూసి ఇది బాగుందంటే ఇక వట్టి చేపల పచ్చడు మమ్మీ, వట్టి చేపల పచ్చడు. జ్యూసీ ఎంత బాగా చేప అన్నంతో పాటు పెడతాము. ఒకటేనా? క్రంచి క్రంచి ఈరోజు ఊరాలి కదా మమ్మీ? ఈరోజు ఊరాలమ్మా. అయిపోయి 3 పూటల ఇదే ఎండు చేపలు పచ్చడి వేసుకొని తిని మొహం అంతా గజ్జ తెచ్చుకుంటుంది. గజ్జేంలో ఎక్కువ ఆవు పొడి అది వేస్తే వేడవుతుంది. ఇందులో ఆవు పొడి అవసరం లేదు. ఏం టేస్ట్ ఉంది తెలుసా అండి? జీలకర్ర మెంతుల పొడి వేయడం మర్చిపోయానండి, అయినా కూడా మస్తుంది. వేసేనా మమ్మీ? అసలు ఇప్పుడు కూడా ఎంత బాగుంది మమ్మీ. ఇలా కొంచెం ఆయిల్ కాంచి పోసేస్తా అండి. అసలు నిజంగా మొన్న మా మమ్మీ చికెన్ పచ్చడా, చికెన్ పచ్చడే కదా, కాకరకాయ. అబ్బా కాకరకాయ కూడా చూడండి చికెన్ లాగా. అంటే ఆ రేంజ్ లో తిన్నా నేను. మొత్తం అయిపోయింది. మళ్ళా పెట్టుకుందాం అంటే ల్యాండ్ లో కాయలు పచ్చడి పెట్టిన అన్ని కాయలు రావట్లేవు. ఎప్పటి నుంచో అడుగుతున్నా ఈ ఎండు చేపలు పచ్చడి చేయ మమ్మీ, పచ్చడి చేయని. ఫైనల్ గా ఈ రోజు అయింది. ఇంకా అంతే అండి, మంచిగా 3 పూట్ల తింటా. ఇంకా నేను ఇది ఫిష్ పురుపుర ముడుకులు లెక్క ఉంది. ఇంకా నూనె కూడా అవసరం లేదు. అవసరం లేదు మస్తుంది. ఎక్కువ చేతో ఏం చేసినా అబ్బా బాబా సూపర్ టేస్ట్ ఉంటుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 100కి 105 మార్కులు. అంత బాగుంది. ఎండు చేపలు తినగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చడి ట్రై చేయండి. మీరైతే అసలు ఇట్లా 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 అల్లాడిపోతారు. అంత బాగుంది టేస్ట్. పార్సల్ అయిపోతుంది. ఇక సగమే ఉన్నాయి. ఆయిల్ అది అవసరం లేదు. అంటే ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అన్నంలో ఇప్పుడు కలిపేటట్టు ఉంది. ఇంకా నూనె ఎందుకు? మనం తినగలిగే అంత ఉంటే చాలు కదా. ఇంకోటి నూనె వేస్తుందంటే పాడవకుండా ఉంటది. ఇప్పుడు అన్ని రోజులు ఏమి ఉండదు. అది కథం పట్టించేస్తాను నేను 3 పూటలు వేసుకొని. ఇది చాలు. ఏం మమ్మీ ఇంకొంచెం నెయ్యి అందులో సగము చాలు. పచ్చడో అన్నావు. కాకపోతే నోరేసి వాసన వస్తుంది కానీ. ఆహా, ఇదండి చూసినారు కదా పచ్చడి, బోటి మూటల బిర్యానీ, అట్లనే బోటి పకోడీ, అట్లనే బోటి ఫ్యాట్ కర్రీ, బోటి ఫ్యాట్ లివర్. ఇగో ఏం రాదట్లుంది. నా బిడ్డ టేస్ట్ చేసి చెప్తుంది ఇప్పుడు. ఎందుకు మమ్మీ నాకే ఎందుకు మమ్మీ ఎక్స్పెరిమెంట్ అంటదేమో. ఎక్స్పెరిమెంట్ కాదు, వెరీ వెరీ టేస్ట్ కూడా. మనం ఈ దారం అయితే తీయాలి. ఇగో ఇందులోంచి కొంచెం ఇది ఇలా పెట్టుకొని ఇట్లా ఈ మూటని దారం లేకుండా ఫస్ట్ ఇట్లా కట్టేస్తా. ఇగో ఈ ఆనియన్ టమాటా ఇదిమా జ్యూస్. ఇది నువ్వు మండి అంటావా, మమ్మీది అంటావా, ఏమంటావు? ఫస్ట్
నా బిడ్డకే చూపిస్తున్నా నేను. ఇది కట్ చేద్దాం ఇక్కడ వరకు. తోలు భలే బెలూన్స్ బండ్లు ఉడికినట్టు ఉడికినాయి కదా. అరే నేను ఉల్టాగా వస్తున్నామ్మా, ఇవన్నీ తెగుతలేదు, ఇంత ఉడికిపోయినా కూడా అనుకుంటున్నా. బండ్లు లెక్క భలే ఉందిగా ఉంది. వారే వా ఏమి టేస్ట్. నోరు కూడా మంచి సాఫ్. టేస్ట్ టేస్ట్ అంటేనే మా మమ్మీ నాకు కడుపు నిండా పెట్టేస్తుంది. పానీపూరిలో పూరి పెట్టినట్టుంది ఇది. పానీపూరిలో పూరి పెట్టినట్టుందా? ఆయనతో నువ్వు తింటావా? ఏంది మమ్మీ ఆశ కురుపులు రాగలా? తినమ్మా. ఇలా దారం ఇప్పాలి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది ఏం గ్రేవీ మమ్మీ? అల్లదే గ్రేవీ, నీళ్ళన్నీ కలిపి లాస్ట్కి వచ్చిన గ్రేవీ అది. అవునా మమ్మీ? అంతా అయిపోయే వరకు ఉడికిపోయింది అది. ఎట్లుంది టేస్ట్? అల్లం కంటే ఎక్కువ బోటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదే అండి మన ఈ రోజు మన రెసిపీస్. ఎట్లున్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే ఒక్కసారి నాలాంటి మెంటాలిటీ, నాలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇంతసేపు చూసినందుకు అందరికి కూడా మెనీ 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 థ్యాంక్స్. బాయ్.